అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఇక్కడ మాట్లాడటానికి రాలేదు. నా జీవితంలో 2 కోరికలు ఉండేవి నాకు. ఒకటి కె బాలచందర్ గారి దగ్గర, బాపు గారి దగ్గర కనీసం ఒక వారం రోజులు నేను అసిస్టెంట్గా పనిచేయాలని ఒక కోరిక. ఎప్పుడైనా రజనీకాంత్తో సినిమా తీయాలని ఒక కోరిక, రెండో కోరిక. ఈ కోరికలు 2 ఇంతవరకు నెరవేరలేదు. ఈ సంవత్సరం 2014లో 2 నెరవేరినాయి. ఒకటి ఏమిటంటే ఉత్తమ విలన్లో నేను బాలచందర్ గారు కలిసి నటిస్తున్నాం. నాకు ఒక పెద్ద రివార్డు. ఎన్నో రివార్డ్స్ వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం రజనీకాంత్తో కలిసి నేను నటించడం, అందుట్లో కెఎస్ రవికుమార్ మై ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో కలిసి నటించడం చాలా నాకు సంతోషంగా ఉంది. లెట్ అలోన్ మై అచీవ్మెంట్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ దిస్ ఇయర్ ఈజ్ ఎ మెమొరబుల్ ఇయర్ ఫర్ మీ. ఐ కెనాట్ ఫర్గెట్ దిస్, the way in which they have treated me. And first thing, this younger generation should learn lot of things from Mr. Rajinikanth. Extraordinary. పెద్దవాళ్ళ మీద ఉండేటువంటి అతనికి ఉండే భక్తి, అతనికి ఉండేటువంటి గౌరవం, అదే అతనికి శ్రీరామరక్షగా ఉండాలని. వయస్సులో అతనికంటే పెద్దవాడిని కాబట్టి శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని మనసారా దీవిస్తూ, అదే దీవెన రవికుమార్ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిందని కోరుకుంటూ, ఈ యూనిట్ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.